శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా 18 పర్వాలుగా ఈ మహాభారతంలో 11 పర్వాలు పూర్తి చేశాం. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 195 అధ్యాయాలు పూర్తి చేసి 196వ అధ్యాయంలోని 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 9వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యథా సంశ్రూయతే రాజన్ కారణం చాత్ర వక్ష్యతే మనః సమాధిరత్రాపి తదేంద్రియ జయః స్మృతః. రాజా, ధర్మరాజా, భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుకి, నువ్వు అడిగావు కదా, ఏమడిగాడు ఆయన ధర్మరాజు? 4 ఆశ్రమాలను గురించిన రాజధర్మాలని తెలియచేసావు, బాగానే ఉంది. ధర్మ సంగతాలైన కథలను నీ ద్వారా విన్న తర్వాత నాకేం సందేహం కలుగుతుందంటే, జపించే వాళ్ళు ఏ ఫలితాన్ని పొందుతారు, తర్వాత వాళ్ళు ఏ లోకాలకు వెళ్తారు, జపాన్ని గురించిన సంపూర్ణ విధానం నాకు చెప్పయ్యా. జపం ఉన్నది అది ఒక యాగమా లేక విధియా? జపింపబడేది ఏది? ఇదంతా నాకు చెప్పాల్సిందని అడిగారు. దానికి సమాధానంగా భీష్ములు వారు ఏం చెప్తున్నారంటే, ఒక 3 మధ్య సంవాదం నీకు చెప్తానయ్యా. భీష్ముడు సాధారణంగా ఇతిహాసమే చెప్తాడు, అంటే అంతకుముందు జరిగిన కథలు, ఎవరెవరికి ఏమేం జరిగింది, సంవాదాలు, ఎవరితో ఏమన్నారు, ఈయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాడన్నమాట. ఒక బ్రాహ్మణుడికి, కాలుడికి, యముడికి ఈ 3 కలిగిన సంవాదం నీ ప్రశ్నకి సమాధానంగా ఉంటుంది. మోక్షద్రష్టలైన మునులు సాంఖ్యయోగాల్ని చెప్పారు. సాంఖ్యంలో జపం అవసరం లేదని చెప్పారు. అలానే ఉపనిషత్తులలో అసలు ఆ ప్రసక్తే లేదు, జపం యొక్క ప్రసక్తే లేదు. అయితే మునులు బోధించిన సాంఖ్యయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం జపం ప్రస్తావన ఉంది. అది కూడా జపాన్ని ఆశ్రయించవచ్చు లేదా ఆశ్రయించకపోవచ్చు అని చెప్పబడింది వాళ్ళు చెప్పిన దానిలో కూడా, వాళ్ళు చెప్పిన సాంఖ్యయోగంలో కూడా. దీనికి సంబంధించి లోకంలో ఉన్న కారణాన్ని తర్వాత చెప్తాను. సాంఖ్యయోగాలు రెండింటిలో మనస్సమాధి, ఇంద్రియ నిగ్రహము, ఇవి 2 కూడాను ఆవశ్యకమైన అంశాలు సుమా.
సత్యమగ్నిపరీచార వివిక్తానాంచ సేవనం ధ్యానం తపోదమః క్షాంతి అనసూయామితాశనం విషయ ప్రతిసంహార మిత జలస్తథాశమః ఏష ప్రవర్తకో యజ్ఞః వివర్తక మథో శృణు యథా నివర్తతే జన్మజపతో బ్రహ్మచారిణః. సత్యము, అగ్నిహోత్రము, ఏకాంత సేవనము, ధ్యానము, తపస్సు, దమము, సహనము, అనసూయత, మితాహారము, విషయ సంకోచము, మితభాషణము, శమము, ఇవి ప్రవృత్తి మార్గ యజ్ఞం. ఇక నివృత్తి యజ్ఞాన్ని గురించి విను. దీనిలో జపిస్తున్న సాధకుని కర్మలన్నీ నివర్తిస్తారు. ఏతత్ సర్వమశేషనాయథోక్తం పరివర్తయేత్ నివృత్తం మార్గమాసాధ్య వ్యక్త మనాశ్రయం. ప్రవృత్తి మార్గంలో ముందు చెప్పిన లక్షణాలన్నింటినీ కూడా నిష్కామ దృష్టితో అనుసరిస్తూ ప్రవృత్తికి భిన్నమైన నివృత్తి మార్గానికి మరలించాలి. నివృత్తి మార్గం వ్యక్తము, అవ్యక్తము, అనాశ్రయము అని 3 రకాలు. కుశోచ్ఛయ విషన్న సన్ కుశహస్త కుశైషికి కుశై పరివృత తస్మిన్ మధ్యే చిన్న కుశైస్తథ. జాపకుడు అంటే జపం చేసేవాడు దర్భాసనంపై కూర్చొని దర్భలను చేతబట్టి శిఖను దర్భలతో ముడివేసి చుట్టూ దర్భల ముందుంచుకొని మధ్య భాగంలో కూడా దర్భలతో కప్పాలి. విషయేభ్యో నమస్కుర్యాత్ విషయాన్న చ భావయే సామ్యం ఉత్పాద్య మనసా మనస్సేవ మనోతతత్. విషయాలకు నమస్కరించాలి, విషయాలను గురించి ఆలోచించకూడదు. మనస్సులో సమతాభావాన్ని కుదుర్చుకొని మనస్సులోనే లీనం చేయాలి. అంటే దాని ఇష్టం వచ్చినట్టు తిరగనివ్వకుండా మనస్సును లోపటే అణిచివేయాలన్నమాట. దాన్ని మనసులోనే మనసును అణిచేయాలి. తద్యాధ్యాయతి బ్రహ్మ జపం వై సంహితాం హితాం సంన్యశ్చతవాతాం వై సమాధో పర్యవస్థిత. బుద్ధి మార్గంలో పరబ్రహ్మనే ధ్యానం చేస్తూ హితకారిణి అయిన వేద సంహితను జపించాలి. ఆ తర్వాత సమాధి కుదిరిన తర్వాత ఆ సంహితా జపాన్ని కూడా పరిత్యజించాలి. ధ్యానముత్పాదయచ్చత్ర సంహితా బల సంశ్రయ శుద్ధాత్మా తపసాదాంత నివృత్త ద్వేషకామవాం అరాగమోహో నిర్ద్వంద్వ న శోచిత న సజ్జతే న కర్తా కారణానాంచ న కార్యాణాం ఇతి స్థితః. సంహితా జపం వల్ల పొందిన బలాన్ని ఆశ్రయించి సాధకుడు ధ్యాన సిద్ధిని పొందగలుగుతాడు. శుద్ధచిత్తుడై తపస్సుతో ఇంద్రియాలను జయించి రాగద్వేషాలకు, కామమోహాలకు, శీతోష్ణాది ద్వంద్వాలకి దూరం అవుతాడు. అప్పుడు శోకం ఉండదు, ఆసక్తి ఉండదు. కారణాలకు కానీ కార్యాలకు కానీ తాను కర్త కాడు. నాహంకారయోగేన మనః ప్రస్థానయేత్ క్వచిత్ నార్ధగ్రహణే యుక్త నవమానీ నాక్రియ. మనస్సునప్పుడు కూడా అహంకారంతో ప్రవర్తింపచేయరాదు. స్వప్రయోజ సాధనలో లగ్నం కారాదు. ఎవ్వరిని అవమానింపతగదు. క్రియాశూన్యంగా ఎన్నడూ ఉండకూడదు. ధ్యాన క్రియాపరో యుక్త ధ్యానవాన్ ధ్యాన నిశ్చయ ధ్యానే సమాధిముత్పాద్య తదపి చజతి క్రమాత్. ధ్యాన క్రియాపరుడి, ధ్యాని అయి, ధ్యాన నిష్ఠుడై ధ్యాన మార్గం ద్వారా తత్వనిశ్చయాన్ని పొంది ధ్యానంలోనే సమాధి స్థితిని పొంది క్రమంగా ధ్యాన కర్మను కూడా విడనాడాలి. సవై తస్యాం అవస్థాయాం సర్వత్యాగ కృత సుఖం నిరత్యస్త్వజతి ప్రాణాం బ్రాహ్మీన్ సంవిసితే తమం. ఆ స్థితిలో ఆ యోగి అన్నింటినీ కూడా విడనాడిన సుఖాన్ని పొందగలడు. దేని మీద కోరికలు లేక ప్రాణాలను పరిత్యజించి పరమాత్మ స్వరూపంలో ప్రవేశిస్తాడు. అథవా నేచ్ఛతే తత్ర బ్రహ్మకాయ నిషేవనం ఉత్క్రామతి చ మార్గస్థ నైవ క్వచన జాయతే. అలా కాకుండా బ్రహ్మ సాహిత్యం కూడా ఇష్టం లేకపోతే దేవయాన మార్గంలో ఊర్ధ్వలోకాలకి చేరతాడు. మరలా జన్మ ఉండదు. ఆత్మబుద్ధ్యా సమస్తాయ శాంతిభూతో నిరామయ అమృతం విరజ శుద్ధం ఆత్మానం ప్రతిపద్యతే. ఆత్మజ్ఞాన సిద్ధి వల్ల
రజోహీనుడై నిర్మలుడై శాంతి స్వరూపుడై నిరామయుడైన ఆ యోగి అమృత స్వరూపమైన శుద్ధ పరమాత్మను పొందగలడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని మోక్ష ధర్మ పర్వని జాపకోపాఖ్యానే షడ్గవచ్చధిక శతతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 196వ అధ్యాయం. రేపు మనం 197వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.